హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనిక ముచ్చట్లు. బ్యాక్ టు హైదరాబాద్ అన్నాను కదా. సో రిటర్న్లో వచ్చేటప్పుడు కర్నూలు దగ్గర అంటే జమ్మలమడుగుల నుంచి 16 కిలోమీటర్స్లో మనకైతే గండికోట ఫోర్ట్ ఉందనమాట. మేము ఈ ఫోర్ట్కి వచ్చేసాము. ఈ ఫోర్ట్ ఏంటంటే మన తెలుగు ఒక కల్చర్, అంటే మన రాజుల కాలంలో ఎలా ఉంది ఏంటి అనేది ఈ ఫోర్ట్ చరిత్ర గురించి తెలుసుకుందామని వచ్చాము. సో మాకు తెలిసింది కొంచెం మీకైతే చెప్తున్నాను ఈ వీడియోలో, చూసేయండి. సో ఫస్ట్ మేమైతే ఎంటర్ అవ్వగానే ఫోర్ట్కి ఇలా ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఈ ఎంట్రన్స్ ఎస్ షేప్లో ఉంటుంది. ఇది ఎందుకు ఎస్ షేప్లో ఉంది అంటే, ఎప్పుడైనా సైనికులు వచ్చినప్పుడు డైరెక్ట్గా అటాక్ అవ్వడానికి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఎస్ షేప్లో ఉంటే వాళ్ళు వచ్చేలోపు మన వాళ్ళు అలర్ట్ అవ్వడం కోసం ఇలా ఎస్ షేప్లో అయితే రూట్ ఉంటుందన్నమాట. సో ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకైతే ఒక పెద్ద ద్వారం ఉంటుంది. ఆ డోర్కి ఏంటంటే షార్ప్ ఎడ్జెస్, అంటే కోన్ షేప్లో షార్ప్ ఎడ్జెస్ ఇచ్చారనమాట. ఎందుకంటే సైన్యం వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఏనుగులని గుర్రాలని తీసుకొచ్చేవారు కదా. సో ఈ ఏనుగులు ఎప్పుడైతే ఈ డోర్ని పుష్ చేస్తారో ఆ షార్ప్ ఎడ్జెస్ గుచ్చుకొని అవి అక్కడ ఆగిపోతుండే అనమాట. సో అందుకని ఇలా మెయిన్ ఎంట్రన్స్కి అయితే ఇలా ఇచ్చారనమాట. ఈ ఎంట్రన్స్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఫస్ట్ మినీ చార్మినార్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ మినీ చార్మినార్ దాటిన తర్వాత మనకి చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే మాధవరాయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ని ఇది మనకి జుమ్మా మసీద్కి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఈ జుమ్మా మసీద్ ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రేయర్స్ అయితే జరగట్లేదు, బట్ కల్చర్ని రిప్రజెంట్ చేయడానికి. అలాగే గండికోట జైలు కూడా ఉంది, ఇక్కడ ఖైదీలను పెట్టేవారనమాట. ఇంకా రంగనాథ్ స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ పై నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ధాన్యాగారం, ఇది ఏంటంటే ఇక్కడ అప్పట్లో ధాన్యాలు అవన్నింటినీ ఈ రూమ్లో దాచిపెట్టేవారనమాట. ఎప్పుడైతే అంటే ప్రజలకి బాగా కరువు వచ్చినప్పుడు ఈ గారం నుంచి, అంటే ఆ ఇంట్లో నుంచి తీసుకొని అందరికీ పంచిపెట్టేవాళ్ళు అనమాట ప్రజలకి. సో అది ఇంకా ఇవన్నీ దాటిన తర్వాత కొంచెం ముందుకలా వెళ్తే మనకి కావాల్సిన వ్యూ పాయింట్ అనమాట. మనం మెయిన్గా ఇక్కడ చూడాల్సింది వ్యూ పాయింట్ అనమాట. సో ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఎలా అంటే 2 కొండల మధ్యలో నుంచి వాటర్ ఫ్లో అయితే అవుతుందన్నమాట. సో ఇది నేచర్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని గ్రాండ్ క్యాన్యోన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారనమాట. ఇక్కడ వాటర్ పెన్నా రివర్కి అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇది మనకి కర్ణాటక నుంచి స్టార్ట్ అయిందనమాట, ఆరిజినేట్ అనమాట. సో ఇందుకనే దీన్ని గ్రాండ్ క్యాన్యోన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఈ వ్యూ పాయింట్ కోసం అయితే చాలామంది వస్తారు. మార్నింగ్ సన్ రైజ్ కానీ ఇంకా సన్సెట్ కానీ చూడడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో మేము వచ్చేసరికి అరౌండ్ 12 అలా అయింది. సో ఇంకా అలా వ్యూ పాయింట్ అయితే చూసుకున్నాం అనమాట. ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఇక్కడ ఇంకా కొండపైకి వెళ్ళి మా వాళ్ళందరూ ఫొటోస్ దిగారనమాట. ఇక్కడ ఈ ప్లేస్కి ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇక్కడ రోప్ ఫెసిలిటీ ఉంది, క్యాంపెయినింగ్ ఉంది, అలాగే హరిత రిసార్ట్స్ కూడా ఉందన్నమాట స్టే చేసేవాళ్ళు. ఇఫ్ మీరు కనుక ఫ్రెండ్స్తో వస్తే కనుక 2 days స్టే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇది కోనేరు అనమాట. ఈ కోనేరుని కత్తుల కోనేరు అంటారు. ఎందుకంటే రాజులు యుద్ధం చేసిన తర్వాత ఆ రక్తాన్ని ఈ కోనేరులో కడిగేవారంట. సో అందుకని దీన్ని కత్తుల కోనేరు అని కూడా అంటారు. ఇంకా ఇఫ్ మీరు మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో వస్తే స్టే చేయొచ్చు, క్యాంపెయినింగ్ కూడా బాగా చేసుకోవచ్చు. క్యాంపెయినింగ్ కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో మీరు మంచిగా ప్లాన్ చేసుకొని పక్కా వచ్చి విజిట్ అవ్వండి. అండ్ ఇదేంటి ఈరోజు ముచ్చట. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.